హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేసి ఇంట్రాడేలో ట్రేడ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. ఈవెన్ స్టాక్స్ అండ్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. బిఫోర్ వీఆర్ గోయింగ్ హెడ్, లైక్ బటన్ స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనందరికీ తెలిసిందే, మూవింగ్ యావరేజెస్లో చాలా టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. సింపుల్, ఎక్స్పోనెన్షియల్, డబుల్ అని, ట్రిపుల్ అని, ఇంకా చాలా చాలా వెరైటీలు ఉంటాయి. బట్ మనం వచ్చేసి జనరల్గా ఒక్క మూవింగ్ యావరేజ్తో ట్రేడ్ చేయడం అంటే, లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే 100 మీటర్స్ రన్ ఆర్ మారథాన్ ఉందనుకోండి. సో ఒక రన్నరే కంప్లీట్గా ఏదైతే 100 మీటర్స్ ఆర్ 300 మీటర్స్ 500 మీటర్స్ ఉంటాయో అది అయ్యేంత వరకు ఒకళ్ళే రన్ చేస్తూ వాళ్ళే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అదే రిలే రన్నింగ్ అయితే కనుక ఫస్ట్ ఒక ప్లేయర్ ఉంటాడు, ఓకే, అతను ఒక స్టిక్ని ఒక సర్టన్ దూరం వరకు వెళ్ళిన తర్వాత, సపోజ్ ఒక 100 మీటర్స్ 300 మీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సెకండ్ ప్లేయర్కి ఆ స్టిక్ అనేది అందజేస్తాడు. సెకండ్ ప్లేయర్ కూడా సేమ్ ఏదైతే ఫస్ట్ రన్నర్ ఉన్నారో అతన్ని క్యాచ్ చేస్తూ మిగతా పార్టిసిపెంట్స్తో కలిసి దాన్ని మ్యాచ్ చేస్తూ విన్ అయ్యేలాగా పరిగెత్తూ ఉండాలి. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇతని ఎనర్జీ డ్రైన్ అవుట్ అయ్యే టైంకి థర్డ్ పర్సన్కి స్టిక్ని అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉండాలి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వాళ్ళు ఫస్ట్ స్టెప్లో సెకండ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టిక్ని అందజేయాలి. సో ఇలానే మనకి మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ వల్ల యూజర్స్ కూడా సేమ్ ఇలానే ట్రెండ్ని ఫాలో అవుతూ మంచిగా ఫేక్ బ్రేక్అవుట్స్ని లేకుండా, సో ఒక మూవింగ్ యావరేజ్తో ట్రేడ్ చేసే బదులు 3 మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేయడం వల్ల, సో ఒకటి ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఒకటి మీడియంలో మూవ్ అవుతుంది, ఇంకొకటి స్లోగా మూవ్ అవుతుంది. సో దట్ ఏదైతే నాయిస్ ఏదైతే ఉందో ఇంట్రాడేలో ఇదంతా కూడా మనకి లేకుండా క్లియర్ కట్గా ఒక ట్రెండ్ అనేది ఐడెంటిఫికేషన్ కూడా అవుతుంది. ఒకసారి చార్ట్లో చూసేద్దాం రండి. సో మనకి ఇంట్రాడేలో వచ్చేసరికి 9:15కి స్టార్ట్ అయ్యి 3:30కి అయితే మన మార్కెట్ అయితే ఎండ్ అవుతుంది. సో మినిట్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి 360 మినిట్స్ ఉంటుంది. ఒకవేళ మనకి 5 మినిట్స్ చార్ట్లో, ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే 72 టైమ్స్ అంటే 72 క్యాండిల్స్ వస్తాయి అనమాట 5 మినిట్స్లో ఇంట్రాడేలో 9:15 to 3:30 మధ్యలో. సో బేస్డ్ ఆన్ దిస్ మనం దీన్ని లైక్ ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ ఈ వాల్యూస్ని మనం డిరైవ్ చేసుకున్నాము, ఓకే. సో దీంట్లోకి వచ్చేసరికి ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 10 అండ్ 20 వచ్చేసి మీడియం అండ్ 42 మూవింగ్ యావరేజ్ వచ్చేసి మనకి స్లో మూవింగ్ యావరేజ్గా యూజ్ అవుతుంది అనమాట, ఓకే. సో ఇవి వచ్చేసి మనకి ఎవ్రీ 50 యావరేజ్ వచ్చేసి మనకి తీసుకుంటుంది 10 మూవింగ్ యావరేజ్ కాబట్టి. అలానే ఇది వచ్చేసి 100, అలానే ఇది వచ్చేసి 210, ఓకే. సో ఈ మూడింటిని కనుక మనం యాడ్ చేసుకుంటే మనకి సమ్ వచ్చేసి 360 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 360 మినిట్స్ ఆఫ్ ఏదైతే ఇంట్రాడే టైం ఉంటుందో అది కంప్లీట్గా అనమాట. సో మనం ఈ 3 మూవింగ్ యావరేజెస్ని యూజ్ అయితే చేస్తాము 10, 20, 42. సో ఒకసారి గ్రో టెర్మినల్లోకి వెళ్ళిపోదాము అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ దగ్గర డైరెక్ట్గా ట్రిపుల్ అని కొట్టండి, మూవింగ్ యావరేజ్ ట్రిపుల్ వచ్చేస్తుంది మనకి, ఓకే. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఏదైతే వాల్యూస్ అనుకున్నామో, ఓకే, 10 విచ్ ఈజ్ ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ అండ్ 20, ఓకే, అండ్ విచ్ ఇస్ మీడియం అండ్ లాస్ట్ది వచ్చేసి 42, ఓకే. సో ఇక్కడ సింపుల్ ఉంది కాబట్టి నేను ఎక్స్పోనెన్షియల్ వాడుతున్నాను, ఓకే, కొంచెం బెటర్ ఎక్స్పోనెన్షియల్లో. సో దీంట్లోకి వచ్చేసరికి ఏదైతే మన రెడ్ లైన్ ఉందో మూవింగ్ యావరేజ్ అంటే 10 మూవింగ్ యావరేజ్ ఫాస్ట్ మూవింగ్ యావరేజ్, ఇది ఈ రెండింటిని క్రాస్ చేసుకుని పైకి వెళ్తుంది అనుకుంటే కనుక మనం బై సైడ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ కావచ్చు 15 మినిట్స్లో 5 మినిట్స్లో, అదర్వైజ్ స్వింగ్ అయితే స్వింగ్లో తీసుకోవచ్చు. ఇది ఇంట్రాడేలో బాగా వర్క్ అవుతుంది. సో ఇలా వెళ్తే సరిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి 10 మూవింగ్ యావరేజ్ ఆర్ 20 మూవింగ్ యావరేజ్ని కూడా మనం దీన్ని బట్టి ట్రైలింగ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే
20 మూవింగ్ యావరేజ్ ఏదైతే బ్లూ కలర్లో లైన్ ఉందో ఇది మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్గా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే క్యాండిల్స్ 20 మూవింగ్ యావరేజ్ని బ్రేక్ అవుతాయో అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇంకొక ఎగ్జాంపుల్లో ఎప్పుడైతే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ రోప్ వచ్చేసి మొత్తం కట్టేసినట్టు ఉండి ఒక ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే అవుతుందో ఈ రెడ్ లైన్, ఇంకా అది మనకి మంచి సిగ్నల్ అనమాట. సో ఎగ్జిట్ అనేది ఇలాంటి కండిషన్లో ఎప్పుడైతే మనకి 20 మూవింగ్ యావరేజ్ కిందకు వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి లైక్ ఇది ఫాస్ట్ అండ్ మీడియం అండ్ స్లో మూవింగ్ యావరేజ్. ఓకే, సో ఈ మూడు కలిసినాయి అంటే గనక మనకి ట్రెండ్ మంచిగా చేంజ్ అవుతుంది అనేది అర్థం అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి మార్నింగే మంచిగా ఇదైతే క్రాస్ ఓవర్ అయితే ఇచ్చేసింది. ఓకే, సో ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ అప్ తర్వాత నుంచి మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఇది ఎండ్ అయితే అవ్వలేదు. మరి ఈ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి గ్రోలో హోమ్ పేజ్లోనే గ్రో టెర్మినల్లోకి వచ్చిన తర్వాత స్టాక్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ 5 minutesలోనే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దీంట్లోయే. ఫస్ట్ 9:20 లోపలనే, అంటే ఫస్ట్ 10 minutes లోపలనే, 5 to 10 minutes లోపల మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ఇన్ లార్జ్ క్యాప్, లార్జ్ అని సెలెక్ట్ చేయండి. నాకు మిడ్ క్యాప్లో కావాలి అనుకుంటే మిడ్, అదర్వైజ్ స్మాల్ క్యాప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లోంచి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక షార్ట్ సైడ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చూసేద్దాం. సో షార్ట్ సైజ్ నేను లార్జ్ సెలెక్ట్ చేస్తాను. సో టాప్ లూజర్స్ ఏదైతే ఉందో BPCL, ఓకే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. సో ఇదైతే మనకి మూవింగ్ యావరేజ్ అయితే నిన్ననే ఇచ్చేసింది, కానీ మనకి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఫస్ట్ 5 minutes సిగ్నిఫికెంట్గా ORBA రేంజ్ కూడా మనకి బ్రేక్ అవ్వలేదు. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. మీరు ఈ మూవింగ్ యావరేజ్తో పాటు కొంచెం ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ కానీ, లేకపోతే మినిమం బేసిక్ ఒక 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు తీసుకోవడం అనేది బెటర్ అనమాట. సో LTI ఉంది ఇంకా. సో ఇదైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్ కూడా బ్రేక్ అయింది అండ్ 3 కూడా మంచిగా సిగ్నల్ ఇచ్చింది, ఫాస్ట్, మీడియం, స్లో కూడా. సో ఇది బెటర్ ట్రేడ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ 5 minutes ఆర్ 10 minutes తీసుకున్న ప్రీవియస్ క్యాండిల్ ఆర్ స్వింగ్ హై ఏదైతే స్టాప్ లాస్ ఉందో అది ఇంకా స్టిల్ రన్నింగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మీడియం మూవింగ్ యావరేజ్ పైన కూర్చుంటుందో, అంటే క్లోజింగ్ బేసిస్ మీద మనం ఎగ్జిట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేయొచ్చా అంటే బెటర్ మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కాబట్టి ఇంట్రాడేని యూజ్ చేసుకుంటే బెటర్. ఒకసారి ఇది అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎలా వర్క్ అయిందో ఒకసారి చూసేద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మూవ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఏదైతే మనం 3 మూవింగ్ యావరేజెస్ కూడా మంచిగానే ఇంకా బై సైడే చూపిస్తుంది. ఫస్ట్ 5 minutes కండిషన్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో అప్పుడు మనం షార్టింగ్ ఆర్ ఏదైతే లాంగ్ పొజిషన్ ఉందో అది ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఓకే, ప్రీవియస్ డేలో కూడా చూద్దాము. ఓకే, సో ఆల్రెడీ 3 మూవింగ్ యావరేజెస్ కూడా క్యాండిల్ పైనే ఉన్నాయి. అండ్ మన ఎంట్రీ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ 5 minutes ఉందో సో అది ఇక్కడ ఎంట్రీ. అండ్ ఇక్కడ నుంచి మంచిగా మోస్ట్లీ 48,000 నుంచి ఆల్మోస్ట్ 47,800 వరకు 200 పాయింట్స్ అయితే మూవ్ అయితే మనకి దొరికింది. సో సింపుల్గా ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీలో కూడా ఇది వర్క్ అవుతుంది. సో నిఫ్టీలో కూడా సేమ్ థింగ్. ఓకే, సో రెండు కూడా ప్యారలల్గా రన్ అవుతాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మంచి మూవ్ అయితే ఇస్తుంది. ఇంకా సెల్ సిగ్నల్ అయితే రాలేదు, మన లైవ్ మార్కెట్లో ఉన్నాము ఇంకా. ఓకే, సో ప్రీవియస్ దగ్గర కూడా మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ కనుక సిగ్నిఫికెంట్గా చూసుకుంటే మనకి మంచి నాయిస్ లేకుండా క్లియర్ కట్ ఒక ట్రెండ్, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, అలానే ఎప్పుడైతే క్యాండిల్స్ ఈ మూవింగ్ యావరేజెస్ మధ్యలో ఇరుక్కుంటాయో అప్పుడు కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ అని అయితే మనకి అర్థమవుతుంది. సో చూసారు కదండి, మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేసి ఎలా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవచ్చు, ఈవెన్ లాంగ్ సైడే కాకుండా షార్ట్ సైడ్ కూడా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అడగండి. Definitely will consider to answer all your questions. So thank you so much. Me Telugu Trader Shyam. Jai Hind. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.